ఆర్డర్ అనేటటువంటి దాంట్లో మహిళలకి సంబంధించి స్కూల్లో చైతన్యపరుద్దాం, కాలేజీలో చైతన్యపరుద్దాం, అలాగే మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేద్దాం. అయ్యా మహిళలు, అమ్మలు మీరు ఇట్లా ఉండండి. అట్లాగే సీరియల్లో ఏదో వచ్చినాయి కదా, వాటిట్లో ఇట్లాంటివి కొంత సందేశాత్మకంగా కొన్ని పాయింట్లు పెట్టిద్దాం, కొన్ని బిట్లు పెట్టిద్దాం. ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నారా? లేదు కదా. అవన్నీ చేస్తే కదా ఏదైనా ఉండేది. ఏ స్టీల్ ప్లాంట్ ఏముంది, ప్రైవేటీకరణ కాదు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, జరిగేది జరిగిపోతానే ఉంది. ఏమవుతున్నది, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు తీసేస్తే మళ్ళీ పెట్టారు అన్నారు. అదే సందర్భంలో వాలంటీర్ రిటైర్మెంట్ వైపుకి పోతున్నారు. 3 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల దాకా ఉండే ఆస్తి అది. టోటల్గా భూములే 3 లక్షల కోట్లు ఉంటాయి, మెటీరియల్ అంతా 1 లక్ష కోట్లు ఉంటుంది. 4 లక్షల కోట్లు ఆస్తున్నటువంటి చోట ఇప్పటికే 12,000 కోట్లు లాసుల్లోకి ఉంది. రాబోయే 2-3 నెలలు పోతే అది 20,000 కోట్లు 25,000 కోట్లకు అవుతుంది. లాసుల్లో ఉంది కాబట్టి అని చెప్పి రేపు పొద్దున్న తీసుకెళ్ళి దాన్ని ప్రైవేట్ వాడికో ఇచ్చి పడేస్తే నష్టపోయేది ఏంటి? రాష్ట్రం ప్రగతి. అలాగని చెప్పి ఆర్థికమైనటువంటి నష్టమే ఉండదు, కానీ లాంగ్ స్టాండింగ్ లాస్, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నటువంటిది. ప్లాంట్ మూసేస్తారని నేనైతే అనుకోను, కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. కాకపోతే అసలు అందులో రాష్ట్రంది ఏంటి సంబంధం? చంద్రబాబు ఏం చేయగలుగుతాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలుగుతాడు? కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏలో ఇది భాగస్వాములు వీళ్ళు. కాబట్టి వాళ్ళు అంటున్నట్టు ముయ్యరు, అది నిజం.